అబ్బబ్బా! ఏమన్నా ఉందా ఇది అసలుకు రాయలసీమ స్పెషల్ పులగమండి ఇది. మా పల్లెటూరులో అయితే ఎంతో ఇష్టంగా తింటారు. అసలుకు పొలం పనులకు వెళ్ళి సాయంత్రం వచ్చినాక ఏమీ పప్పు, కూరలు ఏమీ లేనప్పుడు ఈ విధంగా అయితే పులగం చట్నీ అనేది చేసుకుంటారు. ఎంత బాగుంటుందంటే చిన్న పిల్లల కానుంచి ముసలి వారి వరకు ఇది చాలా ఇష్టమండి. రండి మీకు కూడా ప్రాసెస్ చూపిస్తాను. నేనైతే ఒక గ్లాసున్నర బియ్యం తీసుకొని 2 పిరికిళ్ళమైన పెసరపప్పు అనేది తీసుకొని అలా బాగా 2-3 సార్లు కడుక్కోవాలండి. కడిగినాక 1కి 3 చొప్పున ఒక గ్లాసు బియ్యం అయితే 3 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. ఆ కొలత ప్రకారం అయితే నేను 4.5 గ్లాసులనైతే నీళ్లు పోసుకున్నాను. అందులో తగినంత ఉప్పు, కరివేపాకు, బాగా పచ్చి కరివేపాకు, అందులో ఆవాలు, జీలకర్ర, తగినంత నూనె, కొంచెము నెయ్యి కూడా వేసుకోవాలి. అప్పుడు టేస్ట్ సూపర్గా ఉంటుందన్నమాట. మూత పెట్టేసి 2 విజిల్లు సన్నని మంట మీదే 2 విజిల్లు రప్పించుకుంటే చాలండి. ఇంకా తర్వాత వీటిలోకి చట్నీ కావాలా కదా అని నేనైతే పచ్చిమిరపకాయలు, 3 టమాటాలు తీసుకొని బాగా శుభ్రంగా కడిగి పెట్టుకుంటున్నాను. వాటన్నింటినీ తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని టమాటాలను లావు ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఆ విధంగా లావు ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఒక ఆనియన్ అయితే వేసుకున్నాను. టమాటాలు ఎక్కువ వేసుకుంటే సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే. అందులో కొంచెం నూనె, కొంచెం వాటర్ వేసుకొని బాగా మగ్గించుకోవాలండి పొయ్యి మీద పెట్టి. ఆ విధంగా అయితే నేను ఒక పక్క పులగానికి, ఒక పక్క అయితే చట్నీకి పెట్టేసినాను. చట్నీలోకి బుడ్డలిత్తనాలు కావాలి కాబట్టి వాటిని సన్నని మంట మీద దూరగా వేయించుకోవాలి. చాలా సన్నని మంట మీద వేయించుకుంటేనే టేస్ట్ బాగుంటుంది, లేదంటే పచ్చి వాసన వస్తుంది చట్నీ అనేది. ఆ విధంగా చూసుకొని బాగా వేయించుకోండి. ఇక అంతలోపు అయితే ఇది మగ్గిపోతూ ఉంది. టమాటాలు, పచ్చిమిరపకాయలు బాగా మగ్గి వాటిని చల్లారబెట్టుకోవాలి. ఆ లోపు అయితే ఈ బుడ్డలిత్తనాలను మిక్సీ పట్టుకోవాలి. చల్లారిన టమాటాలు, ఆనియన్, పచ్చిమిరపకాయలు మగ్గినది ఉంది కదా, వాటిని వేసి ఉప్పు వేసి మిక్సీ పట్టుకుంటే అంతేనండి, రెడీ అవుతుంది ఈ చట్నీ అనేది. ఇక అప్పుడు ఆయిల్ వేసినాం కాబట్టి ఇప్పుడు తిరువాత పెట్టాల్సిన పని లేదనమాట. అలాగే తినే ఈ చట్నీ అనేది టేస్ట్ అయితే అదిరిపోతుందండి. అలాగే తింటే చాలా బాగుంటుంది అనమాట. ఇక ఇప్పుడైతే మనకు విజిల్ కూడా వచ్చేసింది పులగానికి. కరెక్ట్ కొలతవండి, 1కి 3 నీళ్లు పోసుకుంటే చాలండి. ఇంకా కింద అడుగంటడం కానీ బియ్యం ఉండడం కానీ అలాంటిది ఏమీ లేకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంకా మీ దగ్గర నల్ల పెసరపొట్టు బ్యాళ్ళు ఉంటే కన్నా వేసుకొని చేసుకోండి, సూపర్గా ఉంటుంది అనమాట. ఇంకెందుకు ఆలస్యం, మీ ఇంట్లో పిల్లలు ఉన్నారా, పెద్ద ఏజ్డ్ వాళ్ళు ఉన్నారా, వాళ్ళు బాగా ఇష్టంగా మనస్ఫూర్తిగా తినాలంటే ఇటువంటి పులగం ఒకసారి చేసి పెట్టండి, చాలా హ్యాపీగా తింటారనమాట. ఎలా కుదిరింది అనేది కూడా నాకు తప్పకుండా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని అయితే మీ కుటుంబ సభ్యులకు కూడా షేర్ చేయండి. మన ఛానల్లో కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.